అండ్ ప్రతి ఫోటోగ్రాఫర్కి ఇమాజినేషన్ పవర్ ఇంపార్టెంట్. బికాస్ ఎలాంటి ఫొటోస్ అయినా మనం తీయాలంటే దానికి ముందు మనం ఇమాజిన్ చేసుకోవాలి, మనకంటూ ఒక స్టైల్ ఉండాలి. సో మీరు అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మంచి ఫోటోగ్రాఫర్స్ తీయగలరు. సో ఇమాజినేషన్ పవర్ పెంచుకోవాలంటే 2 థింగ్స్. ఒకటి, మీకు రోల్ మోడల్స్ ఉండాలి. అంటే మీకు నచ్చిన ఫోటోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రఫీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఫాలో అవ్వండి. సో దట్ మీరు రెగ్యులర్గా ఆ ఫొటోస్ చూస్తూ ఉంటే సో అలాంటి స్టైల్ మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అలాంటి ఫొటోస్ తీయగలరు. అండ్ ఆల్సో ఎడిటింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రతి ఫోటోగ్రాఫర్ 50% ఆఫ్ ద లెర్నింగ్ కమ్స్ ఫ్రమ్ ఎడిటింగ్. అంటే మీరు తీసిన ఫోటోగ్రఫీని మీరే ఎడిట్ చేసుకుంటే ఏమవుతుందంటే అందులో ఉన్న మిస్టేక్స్ మీకు తెలుస్తాయి, అందులో ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుస్తాయి. సో దట్ మీరు నెక్స్ట్ టైం బెటర్గా తీస్తూ ఉంటారు. సో 2 థింగ్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటి ఇమాజినేషన్ పవర్ కోసం. ఒకటి, యూ హ్యావ్ టు ఫాలో యువర్ రోల్ మోడల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ రెండోది, మీరు తీసిన ఫొటోస్ని మీరే ఎడిట్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు స్క్రీన్ మీద ఒక ఫోటో చూడొచ్చు. ఈ ఫోటో నేను తీయక ముందు ఆల్రెడీ ఇలాంటి ఫోటో తీయాలని ఇమాజిన్ చేసుకున్నాను. అందుకని ఏమవుతుందంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అలాంటి లైటింగ్ కానీ ఆ ఫోకల్ లెన్స్ అవన్నీ నా బ్రెయిన్లో ఉండి సో అలాంటి ఫోటోనే ఏ సిచ్యువేషన్లో అయినా తీయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఇమాజినేషన్ పవర్ పెంచుకోవాలంటే సో యూ హ్యావ్ టు ఫాలో ద లిస్ట్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లిస్టెడ్ హియర్. అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో మీకు కావాల్సిన చాలా పాపులర్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళని ఫాలో అవుతూ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫోటోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ మెమొరీస్. అంటే ఫోటోగ్రఫీని యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఈరోజు జరిగిన దాన్ని టైంని మీరు ఫ్రీజ్ చేయొచ్చు, ఈరోజు జరిగిన మూమెంట్ని మీరు ఇమేజ్లో క్యాప్చర్ చేయొచ్చు. ఇది చూస్తే ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఎవరైనా చూస్తే ఈరోజు ఏం జరిగింది, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవారు, వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నారు, ఆ రోజు ఈవెంట్ ఎలా జరిగింది, వాళ్ళ ఎమోషన్స్ అవన్నీ చూసి గుర్తించుకోవచ్చు. అందుకే మీరు ఫొటోస్ తీస్తే అవి స్టోరీలా ఉండాలి. దట్ మీన్స్ ఆల్వేస్ క్రియేట్ ఏ పిక్చర్ దట్ క్రియేట్ స్టోరీ. సో అందుకని దీనికోసం మనం కంపోజిషన్ నేర్చుకోవాలి. కంపోజిషన్లో ఏమవుతుందంటే జస్ట్ సబ్జెక్ట్ తీయకుండా సబ్జెక్ట్తో పాటు ఆ రోజు జరిగిన సినారియోస్ని ఎమోషన్స్ని త్రూ క్యాప్చర్ చేయడం. సో ఒక పిక్చర్ని ఫోర్గ్రౌండ్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేసి కంపోజ్ చేసి బెటర్ పిక్చర్స్ తీయడం నేర్చుకోవచ్చు. సో ఫోటోగ్రఫీ సింపుల్ ఏంటంటే ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ మెమోరీస్. దెన్ కమ్స్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. చాలామంది ఫోటోగ్రఫీని ప్యాషన్తో చేస్తారు, కొంతమంది హాబీలా చేస్తారు. అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ అది వేరే జాబ్స్ చేసుకుంటూ పార్ట్ టైంలో చేయొచ్చు. అదర్వైజ్ సమ్ పీపుల్ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ కోసం కూడా చేస్తారు. స్ట్రీట్ ఫోటోగ్రఫీ, ఫుడ్ ఫోటోగ్రఫీ ఇలాంటి అవార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ దేర్ ఇస్ ఆల్సో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీలో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ గ్రోయింగ్ నౌ. పీపుల్ ఆర్ చూసింగ్ ఇట్ యాజ్ ఎ కెరియర్ కూడా చూస్ చేసుకుంటున్నారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో 3 పాయింట్స్ ఏంటంటే ఒకటి ఆర్ట్, సెకండ్ ఇట్స్ ఎ క్రాఫ్ట్ అండ్ ఇట్స్ ఆల్సో బిజినెస్. ఆర్ట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ క్రియేటివ్ ఫామ్. సో అదేంటంటే మీరు ప్యాషన్తో క్రియేటివ్ వర్క్ కొత్తగా చేయాలి ఎవ్రీడే, కొత్తగా నేర్చుకోవాలి ఎవ్రీడే. సో సంథింగ్ న్యూ చూపించుకోవాలి ఎవ్రీడే. అదర్వైజ్ యూ కాంట్ సర్వైవ్ ఇన్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. సెకండ్, ఇట్స్ ఎ క్రాఫ్ట్. అంటే మీకు పుట్టుకతో ఫోటోగ్రఫీ రాదు, ఇట్స్ ఎ క్రాఫ్ట్. అంటే ఇది స్కిల్ సెట్ లాంటిది, టెక్నిక్స్ ఉంటాయి, టెక్నాలజీ ఉంటుంది, కొత్త కెమెరాస్, మోడల్. దీనికోసం ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. సో యాజ్ ఇట్స్ ఎ క్రాఫ్ట్, స్కిల్ నేర్చుకోవాలంటే ఇట్స్ ఎ టెక్నికల్ వర్క్ కాబట్టి మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, టైం ఎక్కువ స్పెండ్ చేస్తే యూ విల్ బీ మాస్టరింగ్ దట్ క్రాఫ్ట్. నెక్స్ట్, ఇట్స్ ఆల్సో బిజినెస్. వెన్ ఇట్ కమ్స్ ఇంటే బిజినెస్ ఏమవుతుందంటే మీకు కమర్షియల్స్ యాడ్ అవుతాయి. అంటే మీరు చేసే వర్క్కి ఒక ప్రైజింగ్ ఉంటుంది. సో ఏ వర్క్ చేస్తున్నారు, దానికి ఎంత ప్రైజింగ్ చేయాలి, దాన్ని ఎలా సేల్ చేయాలి, అండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి బిజినెస్లో వచ్చాక. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఈజ్ డెలివరీ టైం. మీరు ఏ వర్క్ తీసుకున్నారు, దాన్ని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా చేస్తున్నామా లేదా, మనం అనుకున్న డెడ్లైన్స్లో ఇస్తున్నామా లేదా, ఇదన్నీ ఇంపార్టెంట్. సో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో మీరు ఓన్లీ ప్యాషన్ ఉంటే సరిపోదు, ఇది ఆర్ట్, క్రాఫ్ట్, బిజినెస్ కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన అన్ని క్వాలిటీస్ని చేస్తేనే మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో ముందుకెళ్ళగలరు.